రోజు ఒకరు నా దగ్గరకు వచ్చి అన్నయ్య పెళ్లికి డేట్ కావాలి అన్నారు. అది నాకు బిజీ షెడ్యూల్. సరే బిజీ షెడ్యూల్ అయినా కూడా మన సంఘస్థులు కదా పోనీలే అని చెప్పేసి నేను డేట్ ఇచ్చాను. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ముందు ఓకే అనేసి తీసేసుకున్నారు, మళ్ళీ ఫోన్ చేశారు. ఇంకో డేట్ ఏమీ లేదా అన్నారు. ఏనాయన ఈ డేట్ లో మీకు ఏం లోపం వచ్చింది, ఈ డేట్ లో మీకు ఏం ఇబ్బంది వచ్చింది, నేను వస్తాను కదా అన్నాను. మీతో పాటు అమావాస్య కూడా వస్తుంది అన్నయ్య అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలా? అమావాస్య లేని మరో డేట్ ఇవ్వాలి. ఇదే డేట్ నేను ఆంధ్రాలో సేవ చేయడం మానేసి చక్కగా తమిళనాడు పోయి అక్కడ సేవ ప్రారంభించి తమిళనాడులో ఇదే డేట్ నేను ఇచ్చాను అనుకోండి, అక్కడ ఉన్న సంఘానికి పండగ చేసుకుని మరీ తీసేసుకుంటారు. ఎందుకంటే జస్ట్ బోర్డర్ దాటితే అమావాస్య సూపర్ ఫేమస్. అక్కడ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజే బళ్ళు కొంటారు, అమావాస్య రోజే కార్లు కొంటారు, అమావాస్య రోజే పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్ అద్భుతంగా పండింది, మనకు అమావాస్య ఎండింది. అందుకే నాకు మండింది. అసలు మీకు పెళ్లికే రాను దౌర్భాగ్యులారా, ఎన్ని రోజులుగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నా మీకు బుర్ర పని చేసి సావట్లేదు. మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు వెలుగులోకి వస్తారు? అదే అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే ఏం చేస్తావు? అంబులెన్స్ కి ఫోన్ చేస్తావా వద్దంటావా అని అడిగితే అప్పుడు సమాధానం ఉండదు. అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తారా చేయరా? చేస్తారా? ఆ అంబులెన్స్ వస్తే మీకు మంచి జరిగినట్టే కాదా? మంచి జరిగినట్టేనా? ఆ రోజు నీకు హాస్పిటల్లో చావు తప్పి బతికి బయటకు వస్తే అమావాస్య రోజు మంచి జరిగిందంటావా చెడ్డ జరిగిందంటావా? కదా. ఒకవేళ తప్పు చేయడం నువ్వు అమావాస్య రోజు పుడితే ఏంటి పరిస్థితి? పుట్టినరోజు చేసుకోవడం మానేస్తావా? చీకటి అని పేరు పెట్టుకుంటావా? చీకటి రాజు అని పేరు పెట్టుకుంటావా? ఏమని పెట్టుకుంటారు? అమావాస్య కూడా ఈ సృష్టిలో ఒక భాగం, అదేం పెద్ద సమస్య కాదు. పౌర్ణమి సృష్టిలో భాగమే, వెలుగు చీకటి రెండు సృష్టిలో భాగాలే. దాన్ని మనం ఎందుకంత దారుణంగా చూడాలి అని అంటే, జబ్బు చచ్చిపోతే అన్ని చచ్చిపోతాయి, జబ్బు ఉన్నంత కాలం అన్ని ఉంటాయి. సమయానికి మంచి పెడతాం, సమయానికి చెడ్డ పెడతాం, సమయం చెడ్డదంటాం, సమయం మంచిదంటాం, జబ్బు మనకి. సో ఇలా చాలా మంది ఉంటారు.